హాయ్ ఫ్రెండ్స్, మనం స్టాక్ మార్కెట్లో కోల్ ఇండియా గురించి వినే ఉంటాం కదా. హై డివిడెండ్ ఇచ్చే ఒక ఫేమస్ కంపెనీ. ఈ మధ్య ఈ కోల్ ఇండియా తాలూకా షేర్ ప్రైస్ కూడా బాగా పెరుగుతూ వచ్చిందండి. ఇప్పుడు ఈ కోల్ ఇండియా వాళ్ళ సొంత కొడుకు లాంటి కంపెనీ, అంటే ఒక సబ్సిడరీ కంపెనీ, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ బీసీసీఎల్ ఐపీఓలోకి వస్తుందండి. ఇది కూడా ఒక గవర్నమెంట్ కంపెనీ అండ్ మినీ రత్న స్టేటస్ ఉన్న కంపెనీ. సో ఇది కూడా కోల్ ఇండియా లాంటి మంచి రిటర్న్స్ ఇచ్చానా, మంచి డివిడెండ్స్ ఇచ్చానా, జిఎంపీలో చూపించేటట్టు మంచి లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చానా అనేది చెప్పుకుందామండి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి బ్లాక్ గోల్డ్ ఏమైనా దొరుకుతుందా, లేక కోల్ కాలాక వచ్చే బూడిద మిగులుతుందా అనేది ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. కాదు డిస్కస్ చేసుకుందాం, మన ఫ్రెండ్తో డిస్కస్ చేసుకుందాం. చెప్పరా, ఇనీషియల్గా ఈ ఐపీఓ పైన నీ వ్యూ ఏంటి? ఏముంది, కోల్ ఇండియా సబ్సిడీ కాబట్టి దానిలాగే మంచి రిటర్న్స్ డివిడెండ్స్ ఇస్తుంది అనుకుంటున్నాను. అయితే అవన్నీ తాత మాట్లాడదాం, కానీ ముందైతే అసలు వీళ్ళు బిజినెస్ ఏంటో చెప్పరా. అంటే కోల్ ఇండియా లాగా వీళ్ళు కూడా మైనింగ్ లోనే ఉన్నారా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? మంచి క్వశ్చన్ అడిగారా. ఈ కోల్ అనేది రెండు రకాలు అనమాట. కనబడడానికి రెండు బ్లాక్గా ఉండి ఇలాగే ఉంటాయి, బట్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి థర్మల్ కోక్, నాన్ కోకింగ్ కోల్. రెండు కోకింగ్ కోల్. థర్మల్ కోక్, నాన్ కోకింగ్ కోల్ కూడా అనొచ్చు. ఈ రకమైన కోల్ని కాల్చి మనం ఎక్కువ హీట్ జనరేట్ చేసుకోవచ్చు. అదేందా, ఎక్కువ హీట్ వస్తుంది, అలాగే లాస్ట్లో బూడిది కూడా ఎక్కువ వస్తుందండి. సరే, బూడిద ఎక్కువ మిగిలిన పర్లేదు, పక్కకు తోసేద్దామని చెప్పి థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఈ కోల్ని వాడి హీట్ నుంచి వాటర్ని మరిగించి ఆ స్టీమ్ నుంచి టర్బైన్స్ తిప్పి పవర్ జనరేట్ చేసే థర్మల్ పవర్ ప్లాంట్స్లో ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి ఈ కోల్ని వాడతారు. అదే కదా. నా కోల్ ఇండియా ఉన్నది కదా, దీని తాలూకా మెయిన్ బిజినెస్ ఇదే, థర్మల్ కోల్ని మైనింగ్ చేసి అమ్మడం. సెకండ్ కోకింగ్ కోల్ అని అన్నారు కదా, ఇది స్టీల్ తయారు చేయడానికి వాడుతూ ఉంటారు. ఒకలా చెప్పాలంటే పిండిని స్టీమ్లో ఉంచితే ఇడ్లీ అవుతుంది కదా, అలాగే ఈ కోకింగ్ కోల్ని ఆక్సిజన్ లేని క్లోజ్డ్ ఓవెన్లో హీట్ చేస్తే కోక్లా మారుతుంది అనమాట. ఆ కోక్ని ఐరన్ కరిగించడానికి వాడుతూ ఉంటారు. సో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కోల్ అనమాట. ఈ కోకింగ్ కోల్ని ఎక్కువగా మైనింగ్ చేసి అమ్మే కంపెనీ ఈ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్. అర్థమైందా లేదా? ఇంతవరకు తెలుసుకుంటే చాలు, బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే చాలు. అయితే ఒక ఇన్వెస్టర్గా ఈ కోల్ ఇండియాని బీసీసీఎల్ని సపరేట్గా ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అనేది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఫస్ట్, కోల్ ఇండియా తాలూకా బిజినెస్ మోడల్ చెప్పాలి అంటే తవ్వడం, అమ్మడం. మైన్స్ అంటే గనుల్లో కోల్ తవ్వి డైరెక్ట్గా ట్రైన్ ఎక్కించి పవర్ ప్లాంట్స్కి పంపించేస్తారన్నమాట. ప్రాసెసింగ్ పెద్దగా ఉండదు. అయితే దానివల్ల ఏంటంటే మార్జిన్స్ కూడా పెద్దగా ఉండవు. ఈ బీసీసీఎల్ తాలూకా మోడల్ ఏంటంటే డిగ్, వాష్, సెల్. బీసీసీఎల్ కోల్లో మట్టి ఎక్కువ ఉంటుంది అనమాట. పైగా కస్టమర్స్కి క్లీన్గా ఈ కోల్ అనేది కావాలి. సో వీళ్ళు ఈ కోల్ని తవ్వాక వాషరీస్ అంటే క్లీనింగ్ ప్లాంట్స్లో వాటర్తో క్లీన్ చేసి ఇంప్యూరిటీస్ అన్నీ తీసేస్తారనమాట. ఆ వాష్డ్ కోల్ని స్టీల్ ప్లాంట్స్కి ప్రీమియం ప్రైస్కి అమ్ముతారు. సో మార్జిన్స్ కొంత ఎక్కువే ఉంటుంది వీటి వల్ల. మార్జిన్స్ పరంగా చూసాం కదా. ఇప్పుడు ఏ కోల్కి ఎప్పుడప్పుడు డిమాండ్ వస్తుందో అనేది చూద్దాం. ఫస్ట్, కోల్ ఇండియా మెయిన్ కస్టమర్స్ వీళ్ళకి ఎన్టీపీసీ, స్టేట్ పవర్ బోర్డ్స్ లాంటి థర్మల్ పవర్ ప్లాంట్స్. వీళ్ళ డిమాండ్ అంతా ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతుంది. సమ్మర్లో ఏసీలు ఎక్కువగా వాడుతూ ఉంటారు, ఎలక్ట్రిసిటీ ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటే కోల్ ఇండియాకి డిమాండ్ పెరుగుతుంది. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. బట్ బీసీసీఎల్ తాలూకా మేజర్ కస్టమర్స్ సేల్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ లాంటి స్టీల్ ప్లాంట్స్. వీళ్ళ డిమాండ్ అంతా స్టీల్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అవును కదా. ఆ స్టీల్ డిమాండ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, బిల్డింగ్స్ అని, బ్రిడ్జెస్ అని, వీటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంటే స్టీల్ ఎక్కువ కావాల్సి వస్తుంటుంది. స్టీల్ ఎక్కువ కావాల్సి వస్తుంది అంటే ఈ బీసీసీఎల్ తాలూకా కోల్ ఎక్కువ అవసరం పడవచ్చు అని అర్థం. అదే లేదా. సో కొంతవరకు ఇన్ఫ్రా ప్లేలో వచ్చే స్టాక్ టైప్ ఇది. రైట్, మనం మార్జిన్స్ గురించి మాట్లాడుకున్నాం, డిమాండ్ గురించి కూడా మాట్లాడుకున్నాం, అండ్ ద లాస్ట్ థింగ్ ప్రైసింగ్ పవర్ గురించి మాట్లాడుకోవాలి కదా. దేనికి ప్రైసింగ్ పవర్ ఉన్నది లేదనేది మాట్లాడుకుంటే, కోల్ ఇండియా తాలూకా రేట్స్ని మోస్ట్లీ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. అదేదా, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేది గవర్నమెంటే రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడంతా వాల్యూమ్ గేమే, ఎంత ఎక్కువ అమ్మితే అంత ప్రాఫిట్స్, అంతేగాని మార్జిన్స్ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటారు. బట్ ఈ బీసీసీఎల్ తాలూకా రేట్స్ గ్లోబల్ మార్కెట్ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కోకింగ్ కోల్ అనేది ఎక్కువగా ఆస్ట్రేలియాలో దొరుకుతుంది, మంచి క్వాలిటీలో దొరుకుతుంది అనమాట. సో మేజర్గా అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంటారు. ఆల్టర్నేటివ్గా ఈ బీసీసీఎల్ నుంచి కూడా కొంతమంది కోల్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకే కదా. సో ఈ బీసీసీఎల్ తాలూకా కోల్ రేట్ని ఇంపోర్ట్ ప్యారిటీ అని అంటారు. అంటే ఆస్ట్రేలియా నుండి కోల్ తెచ్చుకుంటే ఎంత అవుతుందో దానికి దగ్గర రేట్లో ఈ బీసీసీఎల్ కూడా అమ్మాలి. సో గ్లోబల్ కోల్ ప్రైసెస్ పెరుగుతుంటే బీసీసీఎల్ ప్రైస్ పెంచుతుంది, మార్జిన్స్ బాగా మిగులుతుంటాయి. అక్కడ ప్రైసెస్ పడిపోతే, గ్లోబల్లో ప్రైసెస్ పడిపోతే ఇక్కడ బీసీసీఎల్ కూడా ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది. అదేనా లేదా? పూర్తిగా అర్థమైనట్టు చెప్పానా లేదా ఫ్రెండ్స్? చెప్పండి, అదేనా లేదా? బాగా చెప్పారా. సో ఫ్రెండ్స్, ఫాస్ట్గా లైక్ చేసి కింద కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో వీడియో చెప్పేయండి. అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ ఐపీఓకి అప్లై చేద్దాం అనుకోని మీ డిమాట్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 5 సార్లుగా లింక్ ఇచ్చాం, అది క్లిక్ చేసుకుని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. చేస్తారా? సో టాపిక్ వద్దాం. సో ఈ బీసీసీఎల్ బేసిక్ డీటెయిల్స్ మాట్లాడుకునే ముందు ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఫాస్ట్ కవర్ చేసారా? ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లో చెప్పాలంటే, నెంబర్ 1, ఈ కోకింగ్ కోల్ లో వీళ్ళు మార్కెట్ లీడర్. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే కోకింగ్ కోల్ లో 58.5% షేర్ వీళ్ళదే.
సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో కోకింగ్ కోల్ తాలూకా కింగ్ వీళ్ళు. సెకండ్, కొన్ని స్పెషల్ కండిషన్స్ కోసం ప్రైమ్ కోకింగ్ కోల్ కావాల్సి వస్తుంటుంది అనమాట. ఇండియాలో ఆ ప్రైమ్ కోకింగ్ కోల్ దొరికే ఒకే ఒక్క సోర్స్ బీసీసీఎల్. వీళ్ళ దగ్గర అప్రాక్స్గా 7.91 బిలియన్ టన్స్ రిజర్వ్స్ ఉన్నాయి మైనింగ్ పరంగా. ఇది చాలా హ్యూజ్ క్వాంటిటీ. అండ్ కొంతమంది అనడం ఏంటంటే ఒక 100 సంవత్సరాలు తగ్గట్టుగా రిజర్వ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. నెంబర్ 3, వీళ్ళ మైన్స్ ఎక్కడున్నాయో అనేది తెలియాలి కదా మనకి. ఎక్కువగా ఏంటంటే జారియా అనే జార్ఖండ్ దగ్గర, రాణిగంజ్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయన్నమాట. ఇవి కోల్కి ఫేమస్ ప్లేసెస్. వీళ్ళ తాలూకా మైనింగ్ మొత్తం ఒక 34 మైన్స్లో ఉన్నది. అండ్ అందులో 26 ఓపెన్, ఒక 4 అండర్ గ్రౌండ్ అండ్ ఒక 4 మిక్స్డ్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ కోల్ ఇండియా లాంటి మహారత్న కంపెనీ తాలూకా బ్యాకింగ్ ఉన్నది. పైగా గవర్నమెంట్ తాలూకా ఫుల్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉన్నది. ఇంకా చాలా ఉంటాయి, బట్ అవన్నీ స్ట్రెంగ్స్ అని వీక్నెస్ అని కవర్ చేసుకున్నప్పుడు చెప్పుకుందాంలే. కంపెనీ గురించి ఒక ఐడియా వచ్చింది. సో ఇప్పుడు బేసిక్ ఐపీ డీటెయిల్స్ చెప్పారు. అసలు ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పి. షూర్, డీటెయిల్స్ నోట్ చేసుకో. ఐపీఓ డేట్స్ January 9th నుంచి 13th వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 21 రూపీస్ టు 23 రూపీస్. ఇష్యూ సైజ్ 1071 crores. అండ్ మొత్తం ఓఎఫ్ఎస్ఏ. 100% కోల్ ఇండియా తన షేర్స్ అమ్మి మరీ తీసేసుకుంటుంది. అదేందా. అండ్ బీసీసీఎల్కి ₹1 కూడా వెళ్ళదన్నమాట. కోల్ ఇండియాకి ఇప్పటి వరకు 100% స్టేక్ ఉండేది బీసీసీఎల్లో. ఆఫ్టర్ ఐపీఓ 90% పడిపోతుంది, 10% అమ్మేస్తుంది. అండ్ కోటాస్ పరంగా మాట్లాడాలంటే 35% రిటైల్ కోటా, షేర్ హోల్డర్ కోటా ఉన్నది ఒక 10%. మన రూపాయి ఛానల్ అని, యూట్యూబ్ ఛానల్ అని ఫాలో అవుతున్న వాళ్ళకి 2-3 సార్లు మనం గుర్తు చేయడం జరిగింది. కోల్ ఇండియా తన సబ్సిడరీ కంపెనీని ఐపీఓలోకి తీసుకొస్తుంది. సో త్వరగా అట్లీస్ట్ ఒక షేర్ అయినా కొనుక్కోండి అని చాలాసార్లు చెప్పడం జరిగిందండి. సో January 1st, 2026 లోపల ఈ షేర్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో, అట్లీస్ట్ ఒక షేర్ ఉన్నదో వాళ్ళకి 10% షేర్ హోల్డర్ కోటా కూడా ఉన్నది. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు షేర్ హోల్డర్స్ కేటగిరీలో అప్లై చేసిన తర్వాత కూడా రిటైల్ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే షేర్ హోల్డర్స్ కేటగిరీలో అప్లై చేసిన తర్వాత ఒకవేళ రిటైల్ కేటగిరీలో అప్లై చేయకపోతే హెచ్ఎన్ఐ కేటగిరీలో కూడా అప్లై చేసుకోవచ్చు. అదే లేదా. అండ్ ఎంప్లాయీ కోటా కూడా ఉన్నది, 5% అలా ఉన్నదండి. ఏంటి 100% ఓఎఫ్ఎస్ అయినా? అంటే గవర్నమెంట్ కూడా తన షేర్స్ అమ్మేస్తుందా? అసలు కంపెనీ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్ లో ఉన్నారు? అసలు గ్రో అవుతున్నారు వీళ్ళు? ఎస్, ఇక్కడే కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఈ నంబర్స్లోనే పెద్ద గేమ్ అనేది ఉన్నది. అదే కదా, కొంతమందికి పాజిటివ్ అండ్ కొంతమందికి నెగిటివ్గా కనిపించేది ఇక్కడి నుంచే. రెవెన్యూ పరంగా మాట్లాడాలి అంటే ఫ్లాటిష్ FY24, FY25 అలా ఫ్లాట్గా వెళ్ళాయి. అయితే H1 ఆఫ్ FY26లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు 5,659 crores మాత్రం వచ్చింది. అయితే రెవెన్యూ తగ్గినట్టు అది. నెట్ ప్రాఫిట్ పరంగా మాట్లాడాలి అంటే FY24లో 1,564 ఉంటే FY25కి 1,240 crores వచ్చిందన్నమాట. బట్ అదే H1 ఆఫ్ FY26కి జస్ట్ 124 crores మాత్రమే. లాస్ట్ ఇయర్ ఇదే సేమ్ హాఫ్ ఇయర్కి 700 crores వస్తే ఇప్పుడు 124 crores మాత్రమే వచ్చింది. ఇది ఒక పెద్ద అలారింగ్ ఫ్యాక్టర్. మార్జిన్స్ పరంగా మాట్లాడాలంటే FY25లో 8.8% ఉంటే H1 ఆఫ్ FY26లో 2.08% మాత్రమే. ఏంటి వీళ్ళు ఫైనాన్షియల్స్ అలా డౌన్కి వెళ్తున్నాయా? ఎలాగైతే ఇంకేం వేస్తారు వీళ్ళు? డివిడెండ్స్ ఇవ్వాలంటే మంచి ప్రాఫిట్స్ గా రావాలి కదా. అయితే నాకు చిన్న హెల్ప్ చేయరా? వీళ్ళు ఫైనాన్షియల్స్ కొంచెం డీటెయిల్గా అసలు ప్రెసెంట్ ఎలాగున్నాయి, ఫ్యూచర్లో ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, కొంచెం డీటెయిల్గా చెప్పరా. రైట్, ఇప్పుడు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చావు. ఈ ప్రాఫిట్ క్రాష్ వెనక ఒక 3 రీజన్స్ ఉన్నాయి. అవి తెలుసుకుంటే నీకు ఫ్యూచర్ పై క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఈ స్టాక్ని రేపొద్దున మీరు అనాలిసిస్ చేయాలన్నా సరే ఈ పాయింట్స్ మీద ఎక్కువ అనాలిసిస్ చేస్తూ ఉండాలి. నెంబర్ 1, హై ఎంప్లాయీ కాస్ట్. ఇది బిగ్గెస్ట్ బర్డన్. ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ, అందులోనూ 31,389 ఎంప్లాయీస్ ఉన్నారనమాట. H1 ఆఫ్ FY26లో టోటల్ ఇన్కమ్ అప్రాక్సిమేట్గా 6,311 crores ఉంటే అందులో 3,037 crores ఆల్మోస్ట్ 48% ఓన్లీ శాలరీ అని బెనిఫిట్స్గా అయిపోయింది. అండ్ రీసెంట్గా వేజ్ రివిజన్ కూడా జరిగింది. శాలరీ తాలూకా హైక్స్ కూడా జరిగాయి అన్నమాట. అరియర్స్తో పాటు డబ్బులు కూడా ఇవ్వడం ఇవన్నీ జరిగాయి కోల్ ఇండియాలో. సో దీని తాలూకా ఇంపాక్ట్ బీసీసీఎల్ తాలూకా ప్రాఫిట్ మార్జిన్స్ మీద గట్టిగా పడింది. నా ఈ శాలరీ హైక్స్ అనేది ప్రతి సంవత్సరం ఉంటుందా అంటే ఈ వేజ్ రివిజన్ అనేది ప్రతి 5 yearsకి ఒకసారి అవుతుంది అన్నట్టు నాకు ఒక ఐడియా ఉన్నదన్నమాట. సో నేను అంటుంది ఏంటంటే ఇంకొక 4-5 years వరకు దీని తాలూకా ఎఫెక్ట్ ఇంతలా ఉండదన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ వన్ టైం ఈవెంట్ అయితే తీసుకొచ్చింది. నెంబర్ 2, కాంట్రాక్చువల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. బీసీసీఎల్ చాలా వర్క్స్ని కాంట్రాక్ట్స్కి అవుట్సోర్స్ చేస్తుంది. H1 FY25లో 1,832 crores కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ అయితే H1 FY26లో 2,058 crores పెరిగింది. సో ఒక పక్క రెవెన్యూ తగ్గింది, ఇంకొక పక్క ఖర్చులు, ఈ శాలరీస్తో పాటు ఈ కాంట్రాక్ట్స్, ఇప్పుడు చెప్పుకున్న కాంట్రాక్ట్స్ తాలూకా ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. సో రిజల్ట్ ఏం జరుగుతుంది? ప్రాఫిట్ క్రాష్ అయింది. అదేనా. నా ఈ కాంట్రాక్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకా ఎంత పెరుగుతాయి, అసలు ఇప్పుడు ఎందుకు పెరిగింది ఏంటనేది మేనేజ్మెంట్ని అడగాలి. ఫ్యూచర్లో మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. థర్డ్, సరే ఈ ప్రాఫిట్స్ తగ్గాయి, రెవెన్యూస్ ఎందుకు తగ్గాయి అనేది చూస్తే సేల్స్ వాల్యూమ్ తగ్గింది, అలాగే ప్రైస్ డ్రాప్ కూడా అయింది. H1 FY26లో కోల్ తాలూకా సేల్స్ 17.06 million tonsకి తగ్గిందనమాట. లాస్ట్ ఇయర్ ఇది చూస్తే 18.6 million tons ఉండేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్లో ఈ కోల్ ప్రైసెస్ కూడా ఫ్లక్చుయేట్ అవ్వడం వల్ల రా కోల్ రెవెన్యూ 4,827 crores నుంచి 4,176 crores పడిపోయింది. అర్థమైంది కదా. నా ఈ వాల్యూమ్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే H1 అనేది ఎప్పుడు కోల్ కంపెనీస్కి వీక్ సీజనే, మాన్సూన్ వల్ల మైనింగ్ కష్టం అవుతుంది అనమాట. బట్ H2
లో ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఎక్కువ పెరుగుతాయి. సో నేను అంటుంది ఏంటంటే H1లో 128 crores మాత్రమే వచ్చింది కాబట్టి H2లో కూడా అంతే వస్తుంది, 256 crores మొత్తం టోటల్ ప్రాఫిట్ అని చెప్పుకోవడానికి లేదు. ఫుల్ ఇయర్ తాలూకా నెంబర్స్ కొంచెం బెటర్గా ఉండొచ్చు, H2 కొంచెం ఎక్కువ బాగుండొచ్చు. అర్థమైంది. కాకపోతే నా డౌట్ ఏంటంటే వీళ్ళు ప్రైస్ బ్యాండ్ మరి 21 to 23 ఏదో చాక్లెట్ ప్రైస్ పెట్టినట్టు పెట్టారు కదా, అంటే ఇది మరి చీప్ స్టాకా లేదంటే కావాలని ఏదో ట్రాప్ చేద్దామని ఇంత తక్కువ ప్రైస్ పెట్టారా? సూపర్ పాయింట్ పెట్టారా. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ టికెట్ సైజ్ ని చూసి ₹20 ఉన్నది కదా చాలా చీప్ అనుకుంటారు. బట్ మనం చూడాల్సింది వాల్యుయేషన్స్, PE రేషియో. అండ్ అందులో కూడా ఈ BCCL వాల్యుయేషన్స్ ఉన్న రెండు రకాలుగా చూడాలన్నమాట. ఒక రకంగా చూస్తే సూపర్ చీప్ లా కనబడుతుంది, ఇంకొక రకంగా చూస్తే కాస్ట్లీగా కనబడుతుంది. ఎందుకనే చెప్తాను, జాగ్రత్తగా విను. FY25 తాలూకా ఎర్నింగ్స్ ప్రకారం చూసుకుంటే అప్పుడు EPS 2.66 రూపీస్, అండ్ ఈ 23 తాలూకా ప్రైస్ బ్యాండ్ ప్రకారం చూసుకుంటే 8.65 PE. సో చీప్గా ఉన్నట్టు, ఎందుకంటే యూజువల్గా మైనింగ్ కంపెనీస్ ఒక 10 to 15 PEలో అలా ట్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. 8లో దొరుకుతుంటే ఒక మంచి ఆఫర్ అని అనిపిస్తుంది. బట్ H1 of 26 ఎర్నింగ్స్ ప్రకారం చూసుకుంటే కరెంట్ పర్ఫార్మెన్స్ చాలా తగ్గింది కదా. ఫస్ట్ 6 monthsలో జస్ట్ 120 crores ఎంత అనుకున్నాం. సో దాని ప్రకారం చూసుకుంటే 0.27 రూపీస్ మాత్రమే దీని తాలూకా EPS. దాన్ని ఫుల్ ఇయర్గా కన్వర్ట్ చేస్తే 0.27 into 2 అంటే 0.54 రూపీస్. ఒకవేళ H1లో ఎంత వచ్చిందో H2లో అంతే వస్తుంది అనుకుంటే EPS 0.54. దాని ప్రకారం PE క్యాలిక్యులేట్ చేస్తే 42.5 times PE. ఇది వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. కోల్ ఇండియా తాలూకా PE 7 to 8 అలా ట్రేడ్ అవుతూ ఉన్నది. దాంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కదా. ఏంటి ఎంత తేడా ఉంది? అంటే ప్రాఫిట్ రికవర్ అయితే చీపు, అవ్వకపోతే కాస్ట్లీయా? కరెక్ట్. సరే, ఇండియాలో లిస్టెడ్ ప్లేయర్స్ ఎవరు లేరనమాట, ఎందుకంటే నువ్వు వాల్యుయేషన్స్ అనేది కంపేర్ చేయమని చెప్పావు కదా. బట్ గ్లోబల్ తాలూకా పియర్స్తో కంపేర్ చేస్తే BCCL తాలూకా IPO అదే మన FY25 తాలూకా నెంబర్స్ చూసుకుంటే 8.65 times అనుకున్నాం కదా. దాని తాలూకా రెవెన్యూ 13,000 crores ఎంత అనుకున్నాం కదా. నా యూఎస్లో ఆల్ఫా మెట్రాలజికల్ అని చెప్పి ఒక కంపెనీ ఉన్నదన్నమాట, సేమ్ ఇదే టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తుంటుంది. దాని తాలూకా PE 14.87లో ఉన్నది. వారియర్ మెట్కోల్ అని చెప్పి సేమ్ USA బేస్డ్ కంపెనీ, అది ఒక 20 PEలో అలా ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ లైక్ సేమ్ రెవెన్యూస్, మన BCCL తాలూకా రెవెన్యూస్ టైపే. సో గ్లోబల్ జైంట్స్తో పోలిస్తే వాళ్ళు ఒక 20 PEలో అలా ట్రేడ్ అవుతున్నారు, వీళ్ళు ఒక 8 to 9 PE అలా అడుగుతున్నారు కాబట్టి మంచి డిస్కౌంట్లో వచ్చినట్టే. ఓకే, అర్థమైంది. అయితే ఎవరైనా IPO అప్లై చేద్దాం అనుకుంటే ఎలాంటి పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పారా? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ముందు ఈ సెక్టర్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఆ ఆపర్చునిటీస్ని క్యాష్ చేసుకునే విధంగా వీళ్ళ దగ్గర స్ట్రెంగ్స్ ఏమున్నాయి చూసుకుంటాం. దాని తర్వాత సెక్టర్లో థ్రెట్స్ ఏమున్నాయి, ఆ థ్రెట్స్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు వీళ్ళ దగ్గర వీక్నెస్ ఏమున్నాయి అనేది చూసుకుంటాం. సో దాన్ని బట్టి ఏంటంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మీకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆపర్చునిటీస్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ పాయింట్, రైజింగ్ స్టీల్ డిమాండ్. స్టీల్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉన్నదండి. 2025లో 67 million tons ఉన్నది. FY35 అలాగా 138 million tonsకి కూడా చేరేటట్టు ఉన్నదన్నమాట ఎస్టిమేట్స్ ప్రకారం చూసుకుంటే. సో డబుల్ అవుతుంది అంటున్నారు. అదొక హ్యూజ్ ఆపర్చునిటీ కదా ఇలాంటి కోకింగ్ కోల్ సప్లయర్స్కి. 2, ఆత్మనిర్భర్ భారత్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టీల్ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, అండ్ కోకింగ్ కోల్ అనేది కూడా ఇండియాలోనే లోకల్ కోలే వాడండి అనే ప్రెషర్ కూడా పెడుతూ ఉంటుందంట గవర్నమెంట్. సో దాన్ని బట్టి చూసుకుంటే ఈ BCCL లాంటి కంపెనీకి ఎక్కువ రెవెన్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నెంబర్ 3, వాష్డ్ కోల్ డిమాండ్. స్టీల్ ప్లాంట్స్కి క్లీన్ కోల్ కావాలి. 2030 కల్లా వాష్డ్ కోల్ తాలూకా డిమాండ్ ఒక 40 million tons అలా ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఎవరైతే కంపెనీస్ ఈ వాష్ చేసి పంపిస్తూ ఉంటాయో వాళ్ళకి ఫ్యూచర్ ఉన్నట్టు. 4th, అన్ట్యాప్డ్ ఎనర్జీ. కోల్ మైన్స్లో ఎక్కువగా మీథేన్ గ్యాస్ కూడా దొరుకుతూ ఉంటుందంట. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అమ్మితే అదొక ఎక్స్ట్రా సోర్స్ కదా. ఆల్రెడీ BCCL తాలూకా కొన్ని బ్లాక్స్లో ఐడెంటిఫై చేశారంట అది. నా ఈ ఆపర్చునిటీస్ని క్యాష్ చేయడానికి కంపెనీలో బలాలు ఉన్నాయా లేదా, స్ట్రెంగ్స్ ఉన్నాయా లేదా అనేది చూస్తే నెంబర్ 1, మోనోపోలీ, సో ఫుల్ స్ట్రెంగ్త్. నెంబర్ 2, మార్కెట్ లీడర్ స్టేటస్. నెంబర్ 3, వాషరీ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందా చెప్పుకున్నాం కదా, ఒక 5 ఆపరేషనల్ వాషరీస్ ఉన్నాయి అండ్ ఒక 3 వాషరీస్ యాడ్ చేసుకుంటూ వస్తున్నారు. నెంబర్ 4, జీరో లాంగ్ టర్మ్ డెట్స్ ఎక్కువ లేవు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టు. నెంబర్ 5, స్ట్రాంగ్ పేరెంటేజ్. మహారత్న కంపెనీ, కోల్ ఇండియా తాలూకా బ్యాకింగ్ ఉన్నది, గవర్నమెంట్ తాలూకా బ్యాకింగ్ కూడా ఉంటుంది వీళ్ళకి. అదేంది కదా. నా సెక్టర్లో థ్రెట్స్ ఏమైనా ఉన్నాయి అనేది చూస్తే నెంబర్ 1, డిపెండెన్స్ ఆన్ ఇంపోర్ట్స్. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పటికీ పెడతారు, గవర్నమెంట్ పెడుతుంది, స్ట్రెస్ చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పటికీ హై క్వాలిటీ కోల్ కోసం వీళ్ళు ఆస్ట్రేలియా నుంచే డిపెండ్ అవుతూ ఉంటారు. అదేందా, స్టీల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియన్ కోలే ఇంపోర్ట్ చేసుకుందామని చూసుకుంటూ ఉంటుంటారు అనమాట. సో వీళ్ళు కంపీట్ చేస్తూ ఉండాలి, BCCL వాళ్ళతో కంపీట్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ గ్లోబల్ ప్రైసెస్ పడిపోతే, ఇంపోర్టెడ్ కోల్ చీప్ అయితే BCCL సేల్స్ దెబ్బతింటాయి కదా. నెంబర్ 2, రెగ్యులేటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ రిస్క్. మైనింగ్ అనేది ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేస్తుందని అందరికీ తెలుసు. పొల్యూషన్ నామ్ స్ట్రిక్ట్ అయితే కొన్ని మైన్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది, హాల్ చేయాల్సి వస్తుంది, లేదంటే కాంప్లెన్స్ కాస్ట్ ఎక్కువ పెరుగుతుంటుంది, ఇలాంటివన్నీ ఉంటుంటాయి అనమాట. నెంబర్ 3, ఫ్యూచర్ తాలూకా ఎనర్జీ షిఫ్ట్. ఇది కొంచెం టెక్నికల్. ఈ కోకింగ్ కోల్ లేకపోతే స్టీల్ తయారు చేయలేమని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. బట్ ఫ్యూచర్లో ఏంటంటే కోకింగ్ కోల్ లేకుండా గ్రీన్ స్టీల్ అని తయారు చేయొచ్చు అంట. సో ఆ టెక్నాలజీ ఎప్పుడైనా వస్తే ఈ కోకింగ్ కోల్ తాలూకా డిమాండ్ పడిపోవచ్చు కదా.
ఇలాంటి థ్రెట్స్ ఉన్న ఈ సెక్టర్లో ఈ కంపెనీ ఉన్నప్పుడు ఈ కంపెనీకి ఆ థ్రెట్స్కి ఎక్స్పోజ్ అయ్యేంత వీక్నెస్ ఏమైనా ఉన్నదా అనేది చూస్తే నెంబర్ 1 జియోగ్రఫికల్ కాన్సన్ట్రేషన్ కొంచెం ఎక్కువ ఉన్నది అదేంది కదా. సో ఎన్విరాన్మెంటల్ క్లారిఫికేషన్స్ అలాంటివన్నీ వెస్ట్ బెంగాల్లోని జార్ఖండ్లో ఒకవేళ ఎక్కువ అయితే డైవర్సిఫికేషన్ పెద్దగా లేదు కాబట్టి వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది. అండ్ అండర్ గ్రౌండ్ ఫైట్స్ కూడా ఒకవేళ ఆ ప్లేసెస్లో వస్తే మూతపడిపోవాల్సిందే. నెక్స్ట్ 2 ప్రాఫిట్ క్రాష్ అయింది, అది చూసాం కదా మనం. అయితే సేల్స్ కొంచెం పడితేనే ప్రాఫిట్స్ అంతలా పడిపోతూ ఉన్నాయి. సో ఇఫ్ సపోజ్ రేపు పొద్దున్న వీళ్ళ తాలూకా సేల్స్ కొంచెం తగ్గినా, డిమాండ్ తగ్గినా సరే ప్రాఫిట్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. 3 హై ఎంప్లాయీ కాస్ట్. బీసీసీఎల్లో 31,389 ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పుకున్నాం కదా. సో పని జరిగినా జరగకపోయినా, రెవెన్యూస్ వచ్చినా రాకపోయినా వీళ్ళకి శాలరీస్ ఇచ్చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ టైప్ మీకు తెలిసిందే కదా ఎలా ఉంటాయి అంటే. నెంబర్ 4గా మాట్లాడాలి అంటే కస్టమర్ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉన్నది. వీళ్ళ రెవెన్యూలో ఒక 84% అలాగే టాప్ 10 కస్టమర్స్ లైక్ సేల్ నుంచే వస్తూ ఉంటుంది. సో ఒకవేళ సేల్ ఆర్డర్ తగ్గిస్తే బీసీసీఎల్ తాలూకా రెవెన్యూ చాలా వరకు పడిపోతుంది, అదే కదా. అండ్ కంటింజెంట్ లయబిలిటీస్ అంటారనమాట. కొన్ని కేసెస్ అవి నడుస్తున్నాయి, ఒకవేళ వాటిలో ఓడిపోతే 3,600 crores వరకు వీళ్ళు పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అలా పే చేస్తే వీళ్ళ తాలూకా రిజల్ట్స్ కొంచెం ఖాళీ అవుతాయి కదా, అదే లేదా. సో ఇవి కన్సిడర్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఒకవేళ ఒక ఇన్వెస్టర్ ఏం ఆలోచించాలి అనేది ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా. లిస్టింగ్ గేమ్స్ పరంగా మాట్లాడాలి అంటే జిఎంపీ బాగానే చూపిస్తుంది, స్ట్రాంగ్గానే చూపిస్తుంది. సో అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఎనీవేస్ మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా టచ్లో ఉంటూ ఉండండి. ఎలాగో 3rd డే నాడు అంటే ట్యూస్డే కదా, ట్యూస్డే మధ్యాహ్నం 12 o'clock ఆ టైంకి ఒకసారి మళ్ళీ అనాలిసిస్ చేసుకొని ఎంత సబ్స్క్రైబ్ అయింది అవన్నీ చూసుకొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడం మంచిది. ఒకవేళ లాంగ్ టర్మ్ పరంగా హోల్డ్ చేయాలి అనే థాట్ మీకు ఉంటే మాత్రం ఎవ్రీ క్వార్టర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా ఎలాగ రిజల్ట్స్ వస్తూ ఉండాలి, ఏంటంటే చూడాలి అనేది మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మనం. అవి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీ క్వార్టర్ అనాలిసిస్ చేసుకుంటూ కంటిన్యూ చేయాలా లేకపోతే ఏంటి అనేది మీ అంతటా మీరు చూసుకుంటూ ఉండాలి. మనం మన రూపాయి తెలుగు యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూ వస్తుంటాం కాబట్టి ఈ కంపెనీని కూడా కవర్ చేసుకుంటూ ఉందాం. టచ్లో ఉంటూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మన ఛానల్లో డైలీ మార్కెట్ అనాలిసిస్ అని, ఐపీఓ అనాలిసిస్ అని, మ్యూచువల్ ఫండ్స్ గురించి అని, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అన్ని రకాల టాపిక్స్ మేము కవర్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసేయండి. అలాగే మీరు ప్రతి వీడియోకి లైక్లు, కామెంట్లు చేస్తుంటే మేము ఫాస్ట్గా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.